హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని చూపించబోతున్నాను. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మన మొక్కలకు ఇవ్వడం వల్ల చక్కగా పువ్వులు బాగా పూస్తాయి, అలాగే మంచిగా గ్రీన్గా ఎదుగుతాయండి మొక్కలు. మరి ఇదేంటి ఫర్టిలైజర్ ఎట్లా చేసుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా క్లియర్గా వీడియోలో షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. న్యాచురల్ ఫర్టిలైజర్స్ మనం ఎన్నో తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చండి. మన వంటింట్లో నుండి వేస్ట్గా మనం పడేసేటటువంటి వాటితోనూ ఇంకా మరి తక్కువ ధరకే మన వంటింట్లో ఉన్న వాటితోనే మనం ఫర్టిలైజర్గా చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు. కిచెన్లో వచ్చేటటువంటి కూరగాయల వేస్టేజ్తోనంతా కూడా మనము చక్కగా కిచెన్ కంపోస్ట్ తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు. మనం ఈ ఎండాకాలం అయితే మంచిగా కంపోస్ట్ త్వరగా రెడీ అయిపోతుంది. ఒకవేళ మీకు అట్లా టైం ఉండదు సపరేట్గా తయారు చేయడానికి కంపోస్ట్ అనుకుంటే, ఏ రోజుకి ఆ రోజు వేస్టేజ్ మనము ఒక్కొక్క మొక్కలో పెట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి మట్టిలో. మరి ఆ కిచెన్ వేస్టేజ్ పెట్టేటప్పుడు మొక్కకి మొదట్లో పెట్టకుండా మనము పాట్కి దగ్గరగా పెట్టాలి. అంటే మొక్క మొదలకి కొంచెం దూరంగా ఉండేటట్టుగా, కనీసం ఒక 6 ఇంచులైనా దూరంగా ఉండేటట్టుగా చూసుకొని మనం అంచు ఉంటుంది కదండి పాట్ది, ఆ పాట్ అంచుకు దగ్గరగా పెట్టేసినాం అనుకోండి, కొంచెం గుంతలాగా తీసి దాంట్లో పెట్టి పైనుండి మట్టి కప్పేసి డైలీ వాటరింగ్ చేస్తున్నట్టయితే మంచిగా అది కంపోస్ట్ అయిపోతుంది. కొన్ని రోజులకి మనకు అది అర్థం కూడా కాదు. మరి అట్లా అన్ని మొక్కలకి డైలీ ఒక మొక్క చొప్పున పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక గులాబీ మొక్కలకి తప్ప పచ్చి కిచెన్ వేస్టేజ్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. అదే కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి కూడా ఇవ్వచ్చు, అన్ని రకాల పూల మొక్కలకి కూడా ఇవ్వచ్చు. గులాబీ మొక్కలు కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఎట్లా ఫంగస్ అటాక్ అవుతుందో మనకు తెలియదు. అందుకని నేను గులాబీ మొక్కలకి ఒక్కటి అవాయిడ్ చేస్తాను, మిగతా మొక్కలకి అన్నిటికీ ఇస్తాను. చూడండి, ఇక్కడ ఒక్క దగ్గర మనము బ్రాంచ్ కట్ చేస్తే రెండు కొమ్మలు ఎట్లా వచ్చినాయో చూడండి, మీరే గమనించండి. మొగ్గలు కూడా వస్తున్నాయి వాటికి. నేను అదే చూపిస్తున్నాను. ఈ మల్లె చెట్టుకి ఒక్క దగ్గర కటింగ్ చేస్తే చూడండి, ప్రతి చోట కటింగ్ చేసిన ప్రతి చోట ఇట్లా మల్లె మొక్కలకి చక్కగా ఇట్లా కొత్తగా వచ్చేటటువంటి కొమ్మలకి మాత్రమే మళ్ళీ పువ్వులు పూస్తాయి. గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే మీరు ప్రూనింగ్ చేయకుండా అట్లానే వదిలేసిరు అనుకోండి, ఇంకా అక్కడ పువ్వులు రాకుండా అట్లానే మోడులాగా ఉండిపోతుంది. మొక్క ఉంటుంది, కాకపోతే పువ్వులు అయితే పూయవు. అందుకని మీరు కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి. పువ్వులు అయిపోయిన వెంటనే ఎక్కడైతే పువ్వులది అది వస్తుందో దాని కింద నుండి పువ్వులు ఏ ప్లేస్లో అయితే పూస్తాయో ఆ కొమ్మని ఒక 2-3 ఆకుల కింద నుండే మనం ఇట్లా చిన్నగా కటింగ్ చేస్తే అక్కడి నుండి మళ్ళీ మనకి నేను మీకు చూపించినట్టు ఒకటికి 2 కొమ్మలు, కొన్నిసార్లు ఇంకా కింద కూడా కొమ్మలు వస్తూ ఉంటాయి, కొత్త కొమ్మలు అదే బ్రాంచ్కి. మరి అట్లా కొత్త కొమ్మలు వచ్చేసి మంచిగా పూలు పూస్తాయి. మీరు చూడండి, ఇక్కడ చూసినట్టయితే మీకు గమనిస్తే మీకు ఈ మొక్కకు కూడా తెలుస్తుంది, చిన్నగా స్టార్ట్ అయిపోతుంది. చూడండి, ప్రతి కొమ్మకి మరి అన్ని కొత్త చిగురులు వచ్చేసి ఎన్ని కొత్త చిగురులు వస్తాయి అన్నిటికీ పువ్వులు పూస్తాయండి. మళ్ళీ ఇప్పుడు నాకు కొన్ని రోజులలోనే మళ్ళీ ఈ మొగ్గలన్నీ కూడా పెద్దగా అయిపోతాయి, మంచిగా పువ్వులతో నిండిపోతుంది మొక్క అంతా కూడా. ఇట్లా ఎప్పుడు రెగ్యులర్గా పువ్వులు ఈ సీజన్ అంతా కూడా, వర్షాకాలం అంతా కూడా మనము మల్లెపూలు హ్యాపీగా తీసుకుంటూనే ఉండొచ్చు. ఇంకొకటి వింత చూపించాలనుకుంటున్నాను మా గార్డెన్లో మీకు. చూడండి, ఇక్కడ ముందు గ్రేప్స్ తీగ ఉండే, గ్రేప్స్ తీగ అంతా తీసేసిన నేను. చక్కగా పిట్ట చూడండి ఎంత మంచిగా గూడు పెట్టేసుకుందో. మరి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత చిన్న పిట్ట అంటే ఒక 3 ఇంచెస్ ఉండొచ్చు అనుకో, అంతే. మరి చూడండి, గూడు కూడా చాలా చిన్నదే, ఎంత చక్కగా కట్టుకుందంటే మాకైతే చాలా ముచ్చట అనిపిస్తుంది గూడుని చూస్తూ ఉంటే. రోజు సాయంత్రం వస్తుంది, దాంట్లో కూర్చుంటుంది, ఒక ముక్కు మాత్రమే బయటికి కనిపిస్తుంది, పిట్ట దాంట్లో ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ అయ్యే వరకల్లా వెళ్ళిపోతుంది. మార్నింగ్ నీళ్ళు పోసే మొక్కలకి నీళ్ళు పోయడానికి వస్తాను కదా, అప్పటి వరకు ఉండదు. ఇంకా సాయంత్రం టైం వస్తే కంపల్సరీగా మేము అక్కడ ఉన్నా కూడా భయపడకుండా చక్కగా లోపల పోయి కూర్చుంటుంది. ఇంకా ఫ్రీడమ్ అయిపోయింది అనమాట పిట్టకు. మరి ఇట్లాంటి మీ దగ్గర కూడా ఉంటే కమెంట్ చేయండి, మీ గార్డెన్లో కూడా ఇలాంటి గూడ్లు ఉంటే. చూడండి, ఇదేమో నిత్యమల్లి, ఇది వచ్చేసి జర్బేరా ఫ్లవర్. ఎంత బాగున్నాయి కదా. జర్బేరాలు అయితే ఎప్పుడు పూస్తూనే ఉంటాయండి. ఇది వచ్చి టెకోమా ఫ్లవర్స్, మంచిగా పూస్తాయండి ఇవి కూడా. అయితే ఇంకా ఈసారి కొన్ని వచ్చినాయి, మళ్ళీ నేను ప్రూనింగ్ చేసినప్పుడు ఇంకా ఫుల్ పూలు వస్తాయి, చూపిస్తాను నేను మీకు అప్పుడు.
రోజు నేను చూపించబోయే ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూపిస్తానండి. చూడండి, ఇక్కడ అలోవెరా, మన గార్డెన్లో అలోవెరా మొక్క ఉంటది కదా. ప్రతి గార్డెన్ అంటే మొక్కలన్నీ పెంచుకొని వాళ్ళు కూడా జస్ట్ అలోవెరా పెంచుకుంటారు. మరి ఒక అలోవెరా లీఫ్, ఈ వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఒక 5 అండి. కొంచెం పెద్ద సైజే ఉన్నాయి వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 తీసుకున్నాను. ఇంకా వీటిని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా. అలోవెరా ముక్కలన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి నేను పీల్ తీయలేదు, పీల్తో సహా అట్లనే వేసేస్తున్నా. చూడండి, మంచిగా మిక్సీలో వేసేసేయండి. ఫస్ట్ అయితే ఒకసారి మీరు వాటర్ వేయకుండానే తిప్పండి. తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని నేను కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, గ్లాస్ జార్లోనికి కలెక్ట్ చేసుకుంటున్నాను మొత్తం కూడా. దీన్ని వడబోసి మొత్తం కూడా తీసేసుకుంటున్నా. వాటర్ మాత్రమే తీసుకుంటున్నానండి. ఇవాళ నేను అది వేయట్లేదు. పేస్ట్ లాగా ఉంటుంది కదా, కిందకి మనకు కొంచెమైనా వస్తుంది, చూపిస్తా మీకు. అది వేయడం వల్ల మట్టిలో ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెల్లుల్లి రెబ్బలు అవి పచ్చిగా ఉంటాయి కదా. అలోవెరా నో ప్రాబ్లం, కాకపోతే గులాబీ మొక్కలకి కూడా అన్ని మొక్కలకి కల్పిస్తూ ఉంటాను కదా ఫర్టిలైజర్. అందుకని ముందు జాగ్రత్తగా నేనైతే స్ట్రెయిన్ చేస్తూ ఉంటాను. చూడండి, ఇట్లాంటిది ఇది వస్తుంది కదా, ఇది మొక్కలలో పడడం వల్ల మనకి ఇబ్బంది అవ్వచ్చు. అందుకని చూడండి ఎంత చక్కగా వస్తుందో జ్యూస్ అంతా కూడా గ్రీన్ కలర్లో. మంచిగా లాస్ట్ వరకు తీసుకోండి. అంటే ఏదో ఒకసారి ఇట్లా నీళ్ళు పోసి తీయడం కాదు, మీరు 2 సార్లు 3 సార్లు ఆ పేస్ట్లో ఏదైతే మిగిలింది వస్తూ ఉందో దాంట్లోకి 2-3 సార్లు మంచిగా వాటర్ వేయండి. వాటర్ వేసి కలెక్ట్ చేసుకోండి మొత్తం అంతా కూడా. చూడండి, ఇట్లా నీళ్ళు పోసిన కొద్దీ దాంట్లో ఉన్న సారం అంతా కూడా మనం కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది మంచి ఫర్టిలైజర్ అండి. మీరు ప్రతి ఒక్క 15 రోజులకు మీరు ఈ ఫర్టిలైజర్ని తప్పకుండా ఇవ్వండి మీ గార్డెన్లో అన్ని మొక్కలకి. చూడండి, ఇప్పుడు ఏ రేషియోలో ఇస్తానో చూపిస్తాను. ఇది 2 లీటర్స్ వాటర్ బకెట్. చూడండి, నార్మల్ వాటరే. దీనిలోకి నేను ఇప్పుడు ఒక చిన్న టీ కప్ అండి, 2 లీటర్ల వాటర్కి ఒక చిన్న టీ కప్ ఇస్తే సరిపోతుంది అనమాట. మంచిగా నీళ్ళల్లో వేసేసి మీరు మొక్క మొదట్లో వేసేసేయండి, సరిపోతుంది. చూడండి, ఇంత రేషియో అంతే. ఓకేనా? ఒక 2 లీటర్స్కి ఒక చిన్న కప్ గుర్తుపెట్టుకోండి. అదే 1 లీటర్ నీళ్ళు అయితే 1/2 కప్, అంతే, 1/2 టీ కప్. ఓకేనా? టీ కప్ అంటే ఎంత చిన్నగా ఉంటుంది మీకు తెలుసు కదా, అంత సైజ్ అనమాట. చక్కగా మట్టి అంతా కూడా లూజ్ చేయండి తప్పకుండా. ఏ మొక్కకైతే మీరు ఫర్టిలైజర్ ఇస్తారో ఆ మొక్కకి మట్టి అంతా లూజ్ చేయండి. అలోవెరా అనేది రూట్ సిస్టమ్ని చాలా బలపరుస్తుందండి. మట్టిలో ఎటువంటి ఫంగస్ ప్రాబ్లం ఏది కూడా ఉండకుండా చూస్తుంది. రూట్స్ని బలపరిచి ఎండిపోయేటటువంటి మొక్కలకి కూడా తిరిగి జీవం ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మంచిగా మొక్క గ్రీన్గా ఎదగడానికి మరి యూజ్ అవుతుంది. ఇంకా దీంట్లో మనం వెల్లుల్లి ఇచ్చినాం కదా, వెల్లుల్లిలో వచ్చేసి మంచి పొటాషియం ఉంటుందండి, పొటాషియం రిచ్ ఉంటుంది. చక్కగా పువ్వులు ఎక్కువ పూస్తాయి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల. మరి మంచిగా మొక్కలు పచ్చగా ఎదిగి పువ్వులు బాగా పూస్తే మనకు బాగుంటుంది కదా గార్డెన్లో. ఈ ఫర్టిలైజర్ని అన్ని రకాల పూల మొక్కలకి, కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇవ్వచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.